ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సీజన్ 18కి జరిగినటువంటి వేలంపాట్లో చిక్కోలు జిల్లాకు చెందినటువంటి త్రిపురాన విజయ్ స్థానం సంపాదించడంతో చిక్కోలు ఖ్యాతి మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ విజయ్ క్రికెట్ ఓనామాలు నేర్చుకున్నటువంటి గ్రౌండ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఆయన ఇదే పిచ్పై ఆయన క్రికెట్ ఓనామాలు నేర్చుకున్నారు. అంటే కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఈ పిచ్లో మట్టిలో మాణిక్యంలా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు ఎంపిక కావడం మాత్రం క్రీడాకారులు అందరూ కూడా హర్షిస్తున్నారు. కాకపోతే ఎన్నో ప్రయాసాల మధ్యన ఆయన సాగించినటువంటి ఈ జర్నీలో ఆయనకి సక్సెస్కి ప్రతి ఒక్కరు కూడా చేదోడుగా నిలిచిన ఆయన ఎక్కడైతే ఈ ఆట నేర్చుకున్నాడో ఆట నేర్చుకున్న క్రీడా ప్రాంగణం మాత్రం ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు నోచుకోవట్లేదు. శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ పరిధిలోనే ఉన్నటువంటి ఒక నియోజకవర్గం టెక్కలి, అదే టెక్కలి నియోజకవర్గం చెందినటువంటి పార్లమెంటరీ అభ్యర్థి ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఈ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచినట్టు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రి, వీరిద్దరు నేపథ్యంలో జరుగుతున్న టెక్కల్ కాన్స్టిట్యున్సీలో క్రికెట్ కూడా ఈరోజు ఎటువంటి ఖ్యాతిని ఆర్జించి పెట్టాడు విజయ్ అన్నది మాత్రం స్పష్టమైంది. కాకపోతే ఆ క్రీడపై ఆసక్తి ఉన్న క్రీడాకారులకు మాత్రం కనీస మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం లేదు అనడానికి ఇక్కడ ఎందుకు పనికిరానటువంటి పిచ్ మాత్రం మనకు తార్కాణంగా చెప్పుకుంది. ఇటువంటి మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని దేశం అదేవిధంగా రాష్ట్రం కూడా చెప్పుకున్నా ఈరోజు ఈ పరిణామాలు మాత్రం క్రీడలు ఎంతలా నిర్లక్ష్యం గురవుతున్నాయి అన్న విషయం మాత్రం మనకు స్పష్టం చేస్తున్నాయి. అంత సక్సెస్ సాధించిన విజయం వెనుక మాత్రం టెక్కలి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ మాత్రం ఈరోజు ఆయనకి ఇక్కడ ఓనామాలు నేర్చుకునేందుకు అయితే దోహదపడింది. కానీ చూస్తే కనుక గ్రౌండ్ అంతా కూడా ఓపెన్ తరలించే ఉంది. ఎందుకంటే ఎటువంటి సెక్యూరిటీ లేదు, కనీసం కాంపౌండ్ వాల్ కూడా లేదు. అంటే ఇప్పటికి 2 సార్లు మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం చేస్తున్నట్టు ఈ నియోజకవర్గానికి చెందిన హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణంలో ఇంతలా నిర్లక్ష్యం గురి కావడానికి కారణం ఎవరు? అదేవిధంగా గత 14-19 తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన క్రీడా మంత్రిగా కూడాను శాఖ నిర్వహించారు. అప్పట్లో కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటువంటి సక్సెస్ సాధించినటువంటి విజయ్ నేర్చుకున్నటువంటి ఈ క్రీడా ప్రాంగణం ఇంత నిర్లక్ష్యం గురి కావడానికి క్రీడలపై వారికి ఆసక్తి లేదా, లేకపోతే క్రీడాకారులు అంటే నిర్లక్ష్యమా? ఇటువంటి సక్సెస్ ఉన్నటువంటి క్రీడాకారులు ఇంకెంతో మంది ఇంకా వెలుగులోకి రావాల్సి ఉన్న నేపథ్యంలో ఇంత సక్సెస్ సాధించినటువంటి ఆ క్రీడాకారులకు ఇవ్వాల్సిన గౌరవం ఎంతైనా ఉంది. కాకపోతే విజయ్ ఇక్కడే క్రికెట్ ఓనామాలు నేర్చుకొని ఈరోజు ఐపీఎల్ క్యాపిటల్కి సెలెక్ట్ కావడం, ఈ సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్క క్రికెట్ క్రీడాకారుల్లో కూడా జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగంగా ఉన్న తండ్రి మాత్రం ఈరోజు కొడుక్కి ఆ క్రికెట్పై ఉన్నటువంటి ఆసక్తి ఈరోజు ఆయన అంతటి ఖ్యాతిని ఆర్జించే దోహదపడింది. కాకపోతే ఆయనకి ప్రతి ఒక్కరు కూడాను చేదోడుగా నిలిచారు. ఆర్థిక లేమను కూడా అధిగమించుకొని ఈరోజు అంత సక్సెస్ సాధించారు. టెక్కలు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ క్రీడా ప్రాంగణం మాత్రం ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు నోచుకోకపోవడానికి ఎవరి పాపం ఎవరి శాపం క్రీడాకారుల పట్ల ఇంత నిర్లక్ష్యం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడాను చిక్కోళ్ళు జిల్లాకే తలమానికంగా చెప్పుకున్నటువంటి విజయ్ సాధించిన ఈ సక్సెస్కి మళ్ళీ ఈ క్రీడా ప్రాంగణం కనుక ఒక అధునాతన మౌలిక సదుపాయాలతో కనుక అందుబాటులోకి వస్తే అటువంటి విజయ్ ఎంతోమంది ఇక్కడ నుండి తీర్చిదిద్దడానికి ఎటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఆది నుండి కూడా విజయ్కి క్రికెట్పై ఉన్నటువంటి ఆసక్తిని పరిణతి తీసుకున్నటువంటి అప్పటి నుండి ఒక కోచ్గా, ఒక గైడ్గా, ఒక స్నేహితుడిగా ఉన్నటువంటి స్నేహితులు కూడా మనతో ఉన్నారు. ఈ విజయ్ ఎక్కడి నుండి క్రికెట్ అరంగేట్రం చేశారు, అరంగేట్రం చేసిన నాటి నుండి నేటి వరకు ఆయన సక్సెస్ వెనుక టెక్కల వాసులుగా ఎటువంటి చేదోడు? విజయ్ అనే వ్యక్తి ఇక్కడ నుంచే సార్. ఈ పిచ్చే ఒకప్పుడు నెక్స్ట్గా ఉండేది. వాళ్ళ నాన్నగారు 2 పిల్లలు వాళ్ళ నాన్నగారే తెచ్చేసి డైలీ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. యాక్చువల్లీ పెద్ద అబ్బాయి గురించి చిన్న అబ్బాయికి బౌలింగ్ నేర్పించారనమాట. ఎవరు బౌలింగ్ వేయడానికి కూడా రాకపోయిన టైంలోన నేర్పించి తండ్రే స్వతహాగా బౌలింగ్ వేయించేవాడు. తండ్రే వేసి ఇంకో బౌలర్గా విజయ్ని పెట్టి వేసి తర్వాత మేమందరం కలిసారే 2 చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి మనవంతు సహాయం చేద్దామని మేము బౌలింగ్ పెద్దోడికి వేస్తే చిన్నోడు కూడా మాతో పాటు ఫస్ట్ నుంచి హైపర్ యాక్టివ్ సార్. చిన్నోడు ఫీల్డింగ్ అయితే చాలా చక్కగా ఎటువంటి మీరు ఎలాగ ఫీల్డ్ ఇచ్చేసినా అస్సలు భయం అనేది లేకుండా చేసేవాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ సార్, చాలా డిసిప్లిన్. వాళ్ళ నాన్నగారు ఫస్ట్ చెప్పేది అంటే పెద్దవాళ్ళని గౌరవించు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా నీ స్థాయిని మర్చిపోకు, ఫస్ట్ స్థాయిని మర్చిపోకు, ఇప్పుడు కూడా కింద స్థాయిని నువ్వు ఎలాగెళ్ళావో దాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని. ఇప్పుడు మనం ఫోన్ చేసినా సార్ ఏదో బిజీలో ఉండి తీయకపోయినా తర్వాత తనే చేస్తాడు సార్.
చేసి అన్నా మంచికి మాటకు మించి ఇంకో మాట అండు. అంత క్రమశిక్షణ గల క్రీడాకారులు చాలామంది లేకపోలేదు టెక్కల్లో పరిసర ప్రాంతాల్లో. కానీ అంతలా ఆ క్రికెట్ను ఆరాధించినటువంటి క్రీడాకారులకు ఈ గ్రౌండ్ అనువైనటువంటి ప్రదేశం అనుకుంటున్నారు సార్. యాక్చువల్ అయితే చాలా మంచి గ్రౌండ్ సార్, చాలా అంటే చాలా మంచి గ్రౌండ్. మీరు ఈ గ్రౌండ్ అంటే ఇప్పుడు ఇలా అయిపోయింది కానీ సార్, పచ్చగా ఉండేది ఇది, పచ్చ గ్రౌండ్ ఇది. వాకర్స్ వచ్చి తర్వాత లేనిపోనివి ఫుట్బాల్ ఆడి అవి ఇవి అనేసి గ్రౌండ్ చెడగొట్టి ఆ మధ్యలో నాది ఒకటి వేశారు సార్. అది దానివల్ల అవసరం లేనిది కూడా అవసరం కల్పించుకొని వేశారు తప్ప చాలా మంచి గ్రౌండే. కానీ వాస్తవంగా అయితే క్రికెట్కి ఇక్కడ పెద్ద మాకు ఇది ఎంకరేజ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే మంత్రిగా 2 సార్లు వ్యవహరించారు. అదేవిధంగా ఈ పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి టెక్కలి కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎంపీ కూడా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారికి తలుచుకుంటే ఈ క్రికెట్ రూపురేఖలు మార్చడం పెద్ద సమస్య ఏం కాదు కదా? కాదు సార్. యాక్చువల్ అయితే ఇవన్నీ తెచ్చింది మాత్రం రామ్మోహన్ నాయుడు గారు సార్. ఇవన్నీ తెచ్చింది రామ్మోహన్ నాయుడు గారు. వాళ్ళు ఉన్నప్పుడైతే జనరల్గా బాగానే ఉండేది. ఇది మాత్రం గత ప్రభుత్వ హయాంలో వచ్చింది. కానీ అంటే ఎవరిని తప్పబడ్డానికి వెళ్ళలేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఎప్పుడు మ్యాచ్లు పెట్టినా వచ్చేసి ప్రతి ఒక్కరు చేసేవాళ్ళు. కానీ క్రికెట్ కంటూ సపరేట్గా ఒక గ్రౌండ్ మీది ఇది, మిమ్మల్ని దాటి ఇక్కడ ఎవరు ఉండరు అనేది మాత్రం ఇక్కడ లేదు సార్. ఎవరు చేయలేదు సార్. దేంట్లో అయితే మాత్రం ఎటువంటి ఇది లేదు సార్. చూస్తే కనుక ప్రస్తుతం క్రికెట్ ఏ స్టేజ్లో ఉన్నావు? ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ క్రికెట్ ఆడడానికి అనువైనటువంటి ప్రదేశం అనుకుంటున్నాను. నేను అండర్-19 డిస్ట్రిక్ట్స్ ఆడాను సార్. ఇక్కడ ఒక టర్ఫ్ వికెట్ కూడా లేదు ప్రాక్టీస్ చేయడానికి. తర్వాత కోచెస్ కూడా అవైలబుల్గా లేరు సార్. ఒక 6 months బిఫోర్గా కోచెస్ ఉండేవారు. తర్వాత నర్సంపేటకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. 2 years బ్యాక్ ఒక కోచ్ శ్రీను సార్ అనేసి వచ్చేవారు. ఆయన నర్సంపేట నుంచి డైలీ వచ్చేవారు. 30 kilometers ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి చెప్పేవారు. మార్నింగ్ 6 కల్లా వచ్చేవారు. ఆయన చెప్పడం వల్ల మేము ఈ పొజిషన్స్లో ఉన్నాం. తర్వాత ఆయన వీక్లీ ఇప్పుడు ప్రెసెంట్ 2 times వస్తున్నారు వీక్లీ. విజయ్ సాధించిన ఈ సక్సెస్ స్నేహితులు, అదేవిధంగా గురువులు లేకపోయినా, కనీస మౌలిక సదుపాయాలు కలిగినటువంటి గ్రౌండ్ లేకపోయినా ఆయన సక్సెస్కి ఈ అంశాలు దోహదపడ్డాయి. అన్నయ్య ఇక్కడ స్వయంగా ప్రాక్టీస్ చేసుకునేవాడు. వాళ్ళ డాడీ కూడా చెప్పేవారు ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే. తర్వాత వినయ్ అనేసి వాళ్ళ బ్రదర్, వాళ్ళిద్దరు కలిసి ఆడేవారు. విజయ్ సక్సెస్ వెనక మాత్రం ప్రతి ఒక్కరి తాలూగా చేదోడు ఈరోజు ఇటువంటి ఘనతను ఆర్జించడానికి దోహదపడిందని చెప్తున్నారు. చూస్తే కనుక టెక్కలి హెడ్ క్వార్టర్ ఒక క్రీడా ప్రాంగణం మౌలిక సదుపాయాలతో కూడుకుంది లేదు అనడంలో అతిశక్తి లేదా? ప్రజెంట్ అయితే ఏమీ లేదు సార్. ఇంకా ముందుకు ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది, ఆడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రజెంట్ అయితే ఇద్దరే అయిపోయారు. ఎందుకంటే సౌకర్యాలు లేవు, సరైన కోచ్ లేరు, ఏమీ లేకపోవడం కొత్త వాళ్ళు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కేంద్రం నుంచి అయినా ఇంకోటైనా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి అయినా ఒక కోచ్కి పెట్టి నెట్స్ పెట్టి ఒక టర్ఫ్ వికెట్ కానీ ఒక వాల్ కానీ పెట్టుకుంటే వాళ్ళకి కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు క్రీడలపై ఆసక్తి లేకపోవడమే ఈ నిర్లక్ష్యం కారణం అనుకోవచ్చు సార్. అది ఎవరు ఇంట్రెస్ట్ పూర్తిగా పెట్టట్లేదు సార్. క్రికెట్ అనేది పూర్తిగా చచ్చిపోయిందని చెప్పవచ్చు. టెక్కల్లో ఎవరు రావట్లేదు, ఎవరు ఒక మాట చెప్పట్లేదు, ఏం లేదు. టోర్నమెంట్లు ఏమైనా పెడితే ఎవరైనా వస్తున్నారు, మాటిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంతేగాని ఎవరు వచ్చి ఏమీ చేయట్లేదు, సొంతంగా చేసుకోవాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఆ నెట్స్ వేయించారంటే విజయ్ వాళ్ళ నాన్నగారు నిల్చొని సొంత డబ్బులు పెట్టుకొని చేశారు. ఆ తర్వాత వచ్చిందా లేదనేది ఆయన ఇది. విజయ్ సాధించినటువంటి సక్సెస్ ఈరోజు వీళ్ళందరికీ కనువిప్పు కలుగుతుందే? క్రికెట్కి పూర్వవైభవం వచ్చేందుకు వాళ్ళు మీకు సహకరిస్తారనుకుంటున్నారు? రావాలి సార్, తప్పకుండా రావాలి. ఎందుకంటే అతన్ని చూసి నలుగురు బయటికి రావాలని చూసుకోవాలి. అలాంటప్పుడు ఒక ఐపీఎల్కి సెలెక్ట్ అయిన ప్లేయర్ ఇక్కడ నుంచి వెళ్ళాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ థింగ్, మాతో ఆడిన ప్లేయర్ ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాడంటే చాలా సంతోషంగా ఉంది. గ్రౌండ్ లేదని బాధ మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఉంది సార్. ఇప్పుడు పిల్లలకి ఓపెన్ నెట్స్గా ఒక మ్యాచ్ పెడదామన్నా అక్కడ హెలిప్యాడ్ కట్టేశారు సార్. అది ఉపయోగం పడదు, పూర్తిగా వేస్ట్. అది ఎందుకు కట్టారో తెలియదు. ఈ రోజు వరకు మళ్ళీ ఇంకో టోర్నమెంట్ పెట్టడానికి అవ్వట్లేదు, వీళ్ళు ఓపెన్ నెట్స్ ఆడుకోవడానికి అవ్వట్లేదు. ఈ చుట్టుపక్కల వాకర్స్ తిరగడం వల్ల వీళ్ళు బాల్ కొట్టడానికి భయం వేస్తుంది. బౌలింగ్ ప్రాక్టీస్ చేయదు, ఒక ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఒక ప్లేస్ లేదు. సో ఇలాంటివన్నీ చేయడానికైనా కొద్దిగా ముందుకు వస్తే మాకు కూడా పిల్లలకి హెల్ప్ చేయడానికైనా ఏదైనా మేము అందరం ఉంటాం. సీనియర్ ప్లేయర్లు అందరం మేము ఉంటాం. మాకు కొద్దిగా వెనక నుంచి సపోర్ట్ వస్తే అంతా బాగుంటుంది సార్. ఐపీఎల్ సీజన్ 18 సీజన్లో సెలెక్ట్ అయినటువంటి త్రిపురాన
విజయ్ సాధించినటువంటి ఈ ఘనత మాత్రం ఈ క్రీడా ప్రాంగణానికి పూర్వ వైభవం తెస్తుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలకులకు మాత్రం క్రీడలపై ఉన్నటువంటి నిర్లక్ష్యం ఈరోజు వీరి పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ గ్రౌండ్ నుండే శిక్షణ పొందుతూ ఈరోజు అండర్-19 ఆడుతున్నటువంటి ఇలా ఉంది. ఇక్కడ ప్రాక్టీస్కి ఇదే సరైన అనువైన ప్రదేశం ఇది కాజ్ ఎటువంటి టర్ఫ్లు ఏమీ లేవు సార్. ఇక్కడ బాల్స్ కూడా ఇవ్వరు సార్. అసలు ఆడడానికి ఎటువంటి మేమే కొనుక్కొని మేమే ఆడుకుంటాం. ఇంకా నట్లు కూడా చిరిగిపోయాయి సార్. బాల్ ఎట్టుకొట్టినా అవి వెళ్ళిపోతున్నాయి. సో విజయ్ కూడా ఈ కష్టాలన్నీ అతిక్రమించి ఈరోజు అంత సక్సెస్ను సాధించారా? అన్నీ కూడా చాలా కష్టపడ్డాడు సార్. రోజు వచ్చి మాకు బౌలింగ్ కూడా వేస్తాడు అన్నయ్య. రోజు తెల్లారి ఈవినింగ్ ఎప్పుడు వచ్చి బౌలింగ్ వేస్తాడు. ఆ బౌలింగ్ రన్అప్ దగ్గర కూడా అంత బాగోదు సార్. కాల్ ట్విస్ట్ అవుతుంది. అక్కడ కూడా లొయ్యలాగా అయిపోయింది సార్. సో ఇటువంటి అసౌకర్యాల మధ్యన కూడాను ఈ కష్టాలను అతిక్రమించి ఈరోజు విజయ్ ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడు. అవును సార్. విజయ్ ఇంకా చాలా అకాడమీలకి దేనికి వెళ్ళలేదు సార్. ఇక్కడే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాడు సార్. ఎంతో ప్రాక్టీస్ చేసి ఇక్కడే నుంచి వెళ్ళాడు. సెలెక్ట్ అయ్యి ఎన్సీఏ ఇవన్నీ చేసి అక్కడ మంచిగా ఫీల్డింగ్ ఇవన్నీ నేర్చుకుని వెళ్ళాడు సార్. కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి ఈ క్రీడా ప్రాంగణంలో ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు ఐపీఎల్కి విజయ్ సెలెక్ట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక క్రికెట్ అంటే టెక్కల్ హెడ్ క్వార్టర్లో క్రికెట్ క్రీడాకారులు కొదవలేకపోయినా వారికి మాత్రం ఆ క్రీడను నేర్చుకునేందుకు అవసరమైన వేదిక లేపడం మాత్రం వారిని మదనపాటు గురిచేస్తుంది. ఇప్పటికైనా విజయ్ సాధించినటువంటి ఈ సక్సెస్తోనే మళ్ళీ క్రీడా ప్రాంగణానికి పూర్వవైపు వస్తుందన్నటువంటి ఆశ వ్యక్తం చేస్తున్న ఈ నేపథ్యంలో అసలు టెక్కల్కి క్రికెట్కి ఏం సంబంధం? ఈరోజు విజయ్ సాధించినటువంటి ఈ సక్సెస్లో వాళ్ళ తల్లిదండ్రులతో పాటు స్థానికులతో సహకారాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే భారతదేశానికి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని వెయిట్ లిఫ్టింగ్ కర్ణం మల్లేశ్వరి ఈరోజు మళ్ళీ విజయ్ రూపంలో టెక్కల్ ఖ్యాతితో పాటు చిక్కోల్ ఖ్యాతిని ఢిల్లీకి అంటే భారతదేశం చాటినటువంటి ఘనత విజయ్ ఇచ్చినటువంటి సక్సెస్ మళ్ళీ టెక్కల్కి ఒక మంచి క్రీడా ప్రాంగణం వస్తుంది అనుకుంటున్నా. వస్తుందని చాలా ఆశిస్తున్నాం. ఎందుకోసం అంటే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు ప్రెసిడెంట్ స్టేట్ మినిస్టర్గా ఉన్నారు. దీనిపై మరింత దృష్టి సారించి టెక్కల్ని మరింత క్రీడా రంగంలో అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటారు. ఎందుకోసం అంటే ఈరోజు ఈ స్థానానికి విజయ్ వచ్చాడంటే మా అందరికీ స్థానికంగా ఉన్నట్టు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకోసం అంటే మా టెక్కల్ నుంచి ఒక ప్లేయర్ ఐపీఎల్కి వెళ్ళాడు. ఎక్కడ టెక్కల్ గల్లీ, ఎక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీని హస్తినాల్లో ఆడడం అనేది చాలా ఆనందంగా వ్యక్తం చేస్తారు. ఎందుకోసం అంటే ప్రజెంట్ క్రీడా వర్ధమాన క్రికెటర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చూశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరింతగా రాణించాలంటే ఈ గ్రౌండ్ మరింత డెవలప్ చేస్తూ ఇంకా కోచ్ని తీసుకొని వచ్చి ఇక్కడ మరింత అభివృద్ధి తీసుకుని వచ్చేందుకు స్థానిక నాయకత్వం అయితేనేమి, అలాగే ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, కదా సెంట్రల్ మినిస్టర్ స్టేట్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు మరింత క్రీడలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అలాగే ఈ యొక్క విజయంలో నాన్నగారు రాజు గారు చేసినటువంటి కృషి అయితే మాత్రం మేము కళ్ళారా చూసింది. ఎందుకోసం అంటే ఉదయం 4 గంటలకు అయితే తీసుకొని వచ్చి తనే బౌలింగ్ వేసుకుంటూ పిల్లలకి నేర్పించడం అయితేనేమి, పెద్ద అబ్బాయికి అయితేనేమి సెటిల్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు విజయ్కి అయితేనేమి ఇదే గ్రౌండ్కి సాయంత్రం 4 గంటలకు తీసుకొచ్చి తెల్లవారు 5 గంటలకు తీసుకుని వచ్చి తనే ఒక బౌలర్గా మారి తన అబ్బాయికి అంచెలంచెలుగా ఎదగడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా టెక్కల ప్రాంత నివాసి మా రాజుగారి అబ్బాయి అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకోసం అంటే అతని కష్టాన్ని మేము కళ్ళారా ఈ గ్రౌండ్లో చూసాం. అలా గ్రౌండ్కి వచ్చేటప్పుడు మేము ఆడిన ఆటకి అలానే తన ఆడే ఆటకి ఒక ప్రాక్టికల్ ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి గేమ్ అనమాట. ఆ గేమ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు టెక్కల్ గల్లీ నుంచి ఢిల్లీకి ఆడుతున్నందుకు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం స్థానికంగా. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం విజయ్ సాధించినటువంటి ఈ సక్సెస్తో టెక్కల్ మరోసారి ప్రతి ఒక్కరూ కూడాను హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఐపీఎల్ సీజన్ 18లో ఢిల్లీ క్యాపిటల్కి సెలెక్ట్ అయినటువంటి త్రిపురాన విజయ్ సాధించినటువంటి ఈ సక్సెస్తో నేతల్లో కనువిప్పు కావాలి. అదేవిధంగా ఈ క్రీడా ప్రాంగణానికి కొత్త హంగులు వస్తాయన్న ఆశను కూడా వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన టీం సెలక్షన్లో వేలంపాట్లో 30 లక్షల రూపాయలకి సెలెక్ట్ అయినటువంటి త్రిపురాన విజయ్ ఆ ఢిల్లీ క్యాపిటల్ నుండి ఆడుతారన్న ఆనందం మాత్రం వారిని వెల్లువెత్తి చేస్తుంది. తల్లిదండ్రుల కృషితో పాటు తోటి క్రీడాకారులు స్నేహితులు కూడా తనకిచ్చినటువంటి చేదోడు ఈరోజు ఈ సక్సెస్ సాధించాడు. ఆయన సాధించిన ఈ సక్సెస్తో టెక్కల్లో ఉన్నటువంటి ప్రతి క్రికెట్ క్రీడాకారుడు కూడాను ఒక మంచి రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఆనందం వ్యక్తం చేస్తాం. ఆ దిశగా మరి పాలకులు ఈ క్రీడా మైదానాన్ని తీర్చిదిద్ది క్రీడకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.